కోటి పడితే 11 కోట్లు ఎలా వచ్చాయి? అసలు ఈ సినిమా ఏంటి? ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్లోకి రిలీజ్ అయినది. అయినా ఇప్పుడు దాకా నడుస్తుంది థియేటర్స్లో. ఏంటి సినిమా? ఈ సినిమా కథ ఏంటో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. కేవలం ₹1,00,00,000తో సినిమా తీసి ఏకంగా 11 కోట్లు పైగా వసూలు సాధించి 2026లో టాలీవుడ్ ని ఆశ్చర్యపరిచిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. అసలు టైటిల్ చూసి ఇదేదో బోల్డ్ సినిమా అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. సెన్సార్ బోర్డ్ కేవలం టైటిల్ చూసి ఏ సర్టిఫికేట్ ఇచ్చినా మేకర్ పట్టుపడి అదే పేరుతో ఎందుకు రిలీజ్ చేశారు? ₹1,00,00,000 సినిమా 700% లాభాలను ఎలా తెచ్చింది? ఈ సినిమా వెనక ఉన్న ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కథ ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. సంతోష్ శోభన్ మరియు మిస్ ఇండియా మానస కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్రాణం. వీళ్ళిద్దరూ కాస్త ఏకాంతంగా గడపడానికి ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుంటున్నప్పుడు మొదలవుతుంది అసలు డ్రామా. కపుల్ ఫ్రెండ్లీ అనే బోర్డులు పెట్టి హోటల్లో కూడా ఆ జంట ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజం వారిని ఏ కళ్ళతో చూస్తుంది? ఈ క్రమంలో వచ్చే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్ చూస్తుంటే వణుకు పుట్టిస్తుంది. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అనే పాయింట్ మీద జంటల ఆవేదన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి అనేది చూసేద్దాం. అయితే ఈ సినిమా కేవలం హోటల్ రూమ్ సమస్యల గురించి కాదు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఊహించని ట్విస్ట్ ఆడియన్స్ ని కుదిపేస్తుంది. ఇది మనల్ని పాతకాలపు గీతాంజలి లేదా ఓయ్ సినిమా స్థానానికి తీసుకొని వెళ్తుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలిస్తే మీ గుండె బరువెక్కడం ఖాయం. ఒక సాదాసీదా ప్రేమ కథ అనుకున్నది కాస్త ఒక ఎమోషనల్ జర్నీగా మారుతుంది. అందుకే ఈ సినిమాకి యూత్ అంతలాగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడు ఎక్కడ అసభ్యం లేకుండా చాలా హుందాగా ఈ రిలేషన్షిప్ గురించి చాలా క్లియర్ గా తీశారు. చివరిగా కపుల్ ఫ్రెండ్లీ అనేది కేవలం ప్రేమికుల కోసం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన ఐకానిక్ మూవీ. ప్రేమని ప్రేమగా చూడండి, నేరంగా కాదు అని చెప్పడమే ఈ సినిమా సారాంశం. మరి మీరు ఈ సినిమాని చూసారా? ఆ షాకింగ్ ట్విస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ పార్ట్నర్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్సైడ్ మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.